అదే వరలక్ష్మి మేడమా అని చెప్పాను. ఏమన్నా నీకు పుట్టాల్సిన వాళ్ళు కాదు మీ బిడ్డలు, కానీ ఈ కాలంలో ఉండాల్సిన పిల్లలు కాదు మీ పిల్లలు. చాలా విజ్ఞానవంతులు. అబ్బా విజ్ఞానవంతులా? మంచి తెలివి ఉందమ్మా వాళ్ళ మీ పిల్లలకి. మంచి పిల్లలు మంచిగా ఎదగతారు వాళ్ళు. మేడం తెలివి ఉంటే మరి చదువు ఎందుకు రాలేదంట? అది ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇప్పుడు వచ్చింది, చాలా లేట్గా వచ్చింది చదువు. నువ్వు పుట్టినప్పుడే చెప్పినాడు అయ్యారు మనోళ్ళు ఆయన ఏమన్నాడు? సిద్ధలు అయ్యారుగా. 10th వరకు వాడికి మద్యం కదా ఉంటుంది చదువు అంట. మద్యంగేమమ్మా అసలు బొత్తిగానే లేదు. రాదు చదవడు అని కూడా అనుకుంటారు. అట్లుంటాడు, ఏమీ రాదు అట్లుంటాడు. 10th క్లాస్కి వచ్చాయంటే మళ్ళీ చదువుకొని మళ్ళీ విదేశాలకు కూడా వెళ్తాడు. అమ్మ అనేసి అని చెప్పిన విదేశాలకు కూడా వెళ్ళిపోతామా? అంత ఇది ఉంది మళ్ళీ వాడికి, అంత తెలివి వస్తుంది. మళ్ళీ ఆటోమేటిక్గా తెలివి వస్తుంది. మంచిది అని చెప్పిన అదే మద్దం ఉంది. పట్టుబడిస్తే ఒక ఖర్చు రాదు. పట్టపొడిస్తే అక్షరం రాదు. పట్టపొడిస్తే కూడా రాదు అక్షరం. పట్టపొడిస్తే నెత్తురు కదా మారుస్తుంది. ఎవరికన్నా అక్షరం ఎందుకు వస్తుంది అంటారు. తాతల నాటి విజ్ఞానం మాకు వచ్చింది. శ్రీరామ అంకయ్య పెద్దోళ్ళు పుట్టుకుంటారు. మరుగుండ గోర్లు ఈ అమ్మ నా గోర్లు నేను పాస్పోర్ట్ దానికి పోయినానే, ఆడ వెరిఫికేషన్ దానికి, అదే పాస్పోర్ట్ తీసుకునే దానికి. ఆ టైంలో ఓడు కూడా నా గోర్లు నీ చేతులు భలే ఉన్నాయి, అసలు నీ గోర్లు ఏంటి బాబు ఎంత పొడుగ్గా ఉన్నాయి, ఎవరికి చూడలేదు నేను ఇట్లా మరగ వింతగా ఉన్నాయి నీకు. నేను తబలా క్లాసులకు పోయిండా అప్పుడు ఆయన అన్నాడు, నా చేతులు పట్టుకొని, ఆయన చేతులు కళాకారులకు ఉండే చేతులు నీవి, బాగా రాణిస్తావు నువ్వు అన్నాడు, కళల్లో రాణిస్తావు నువ్వు అన్నాడు నన్ను చెప్పినాడు. ఇలాంటి వాడిని కూడా ఒక పుట్టించినాడంటే ఇలాంటి మగపిల్లలు కదా ఎట్లుండారు ఈ కాలమా? ఎట్లుండారు? అక్కడ ఒక అమ్మాయి పోతా ఉంటే ఆ పిల్లల కాదు పొయ్యి దానికి ట్రై చేస్తారు, పొయ్యి వల్ల వేసుకోవాలని చూస్తారు. నువ్వు నేను ఆవిడ దూరం ఉంటావు, పారిపోతావు, అసలు చూడవు, కన్నెత్తి కూడా చూడవు. నీలాంటి వాడు కూడా ఈ కాలంలో ఇట్లా బిడ్డలు ఉంటారా అనుకుంటే, నీలాంటి అమ్మాయి నీకు తగిన జోడి పుట్టించే ఉంటాడు. ఏడావ దగ్గర 100 కోట్లు ఒక్క పిల్లని పుట్టించి ఉంటాడు. ఉంటుంది నీ దగ్గర వాడిని భగవంతుడు రాసి పెట్టుంటారా, వస్తుంది నీ దరి చేరుకొనే వస్తుంది. అందుకే నేను ఆలోచించేసేదిలే, చేయబాక. ఎందుకు ఆలోచన చేసేది? నా జీవితంలో నేను అనుకున్నవన్నీ చేయగలిగినమ్మా ఇప్పటిదాకా. అది ఒకటి నా తలరాతలో లేకపోతే మనం ఏం అర్థమైందా? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు నీకు? 25, 26 అంటే 25 కదా. 25 అయిపోయింది అప్పుడు. అది 25 మా వయసు. ఎంత వయసు అయిపోయింది నీకు? 25 అయితే నాకెంత అప్పుడు? నాకు 25 ఏళ్ళకి పెళ్ళి అయింది అప్పుడు. నీకు 20 పెళ్ళి అయితే ఇప్పుడు నాకు 25 సంవత్సరాలు. ఆడవాళ్ళకి తొందరగా చేసేస్తారు పెళ్ళిళ్ళు, నీకు అప్పుడు అయిందా? 25 ఏళ్ళకి చేసాడు మా నాయన బాగా. ఆడవాళ్ళకి 23, 24 చేసేస్తారు కదా. 25 ఏళ్ళు అయ్యింది మాకు చేసే కాలం. మామూలుగా 23, 24 చేస్తారు కదా ఆడవాళ్ళు. 18 ఏళ్ళకే చేసేస్తుండా చేస్తారు, కానీ అంతవరకు ఆగుతారు. మా నాయన అంత తొందరగా చెయ్యాలనుకోలే పెళ్ళి. ప్రకారం బుద్ధి బాగా తెలిసి వచ్చేదాకా పెట్టుకొని చేసినాడు.
కానీ మేము అట్లా రకరకాలు కాదు, అట్లా మగవాళ్ళని ఎత్తుక్కొని పోయేది, వాటితో మాట్లాడేది, వీటితో మాట్లాడి అట్లా చెడ్డ పేరు లేదు. భరించినారు, 10 సంవత్సరాలు పెట్టుకొని భరించినారు. మెచ్యూర్ అయ్యి 10 ఏళ్ళు ఇంట్లోనే ఉంటుంది. భరించినారు మమ్మల్ని, ఎందుకంటే మంచి బిడ్డలు కాబట్టి, ఏడ తిరిగినా చెడ్డ పేరు లేదు కాబట్టి పెట్టుకున్నారు ఇంట్లో. లేకపోతే ఆడ తిరిగే బిడ్డలు అయితే తొందరగా దొంగలు తోలేస్తారా? అట్లా మాగా ఆడపిల్లలు అట్ట అనుకోకూడదు. భరించినారంటే మగపిల్లలు పుడితే మాత్రం మగపిల్లలు పుడితే భరించుకుంటారు. ఏడతో కూడా ఉంటే కూడా భరించుకుంటారు. అట్ట మరి ఉండకూడదు మరి అంత దారుణంగా. మగ ప్రకారం ఆడప్రకారం సావాసం ఉంటే కూడా భరించుకోండి. మగ ప్రకారం ఆడిపోతారా? ఆడప్రకారే దొంగలు తోలేస్తారు తొందరగా. మగవాళ్ళకి ఒక రూలు, ఆడవాళ్ళకి ఒక రూల్. అంటే మగవాళ్ళు మాత్రం ఎట్లున్నా కూడా చెడ్డ పేరు మాత్రం ఇది కాదు. మగవాళ్ళు 10 మందితో కూడా ఉండొచ్చు అంటావు. అంటారు ఉంటారు కదా, పెద్దోళ్ళే ఉంటారు కదా. నేను ఎట్టా ఆడప్రకారం జాగ్రత్తగా పెట్టుకొని పెంచాల, పద్ధతి ప్రకారంగా. మా ఆయన ఉండడు, మమ్మల్ని ఫ్రీగా ఇప్పుడు నేను ఒకవేళ అట్టంటోడైతే నువ్వు గమ్మున ఉంటావు. నేను ఒకవేళ అట్ట మరి చేస్తే నువ్వు గమ్మున ఉంటావు. మరి మరి అది ఎట్ట మాట్లాడతావు నువ్వు? మగవాళ్ళు అంటే అట్ట ఉండొచ్చు. మరి అదే ప్రేమిస్తే ఒకటే ఉండాలి, అతన్ని అది కూడా వదలకూడదు. ఒకరినొకరు జీవితం. ఈ కాలం ఆడవాళ్ళే వదిలేస్తున్నారే మగవాళ్ళే సులువుగా. మా ఇంట్లో వదిలేసినది. మీ ఇంట్లో వదిలే 3 రోజులకు వచ్చి ఇంట్లో అయ్యయ్యా, అంత మోసం. అతని గురించి ఇల్లంతా మచ్చే. ఇంకా పలానా పిల్ల పలానప్పుడు నాకు చేసింది. ఒకవేళ మీరు మీ ఈ పెళ్ళిళ్ళు అంత సంబంధాలు అట్లాంటి వాళ్ళు ఉండరులే, కానీ అవి అంతా మీరు ఆడ మాట్లాడగలుగుతారు. ఏమనే ఎందుకు మాట్లాడరా? డబ్బు, అందము, స్టేటస్లు ఇవి చూసి వచ్చేట్టుకుంటే మాత్రం అసలు వద్దు అని చెప్పేస్తావు వాళ్ళకే. వద్దు, బాగా చూసుకుంటాం, అది కాదు, చూసుకోరని ఏం కాదు. కానీ ఒకటి ఉండాల, మనిషి ఒకటి ఫ్రెండ్ లాగా ఉండాల, జీవితాంతం కలిసి ఒకరికొకరు తోడుగా ఉండాలి, తోడుగా ఉండాలి, నవ్వుతా వెళ్తా ఉండాలి. ఇప్పుడు నా అమ్మ నాయన్ని వాళ్ళ అమ్మ నాయనగా చూడాలి, వాళ్ళ అమ్మ నాయన్ని నేను సొంత అమ్మ నాయనగా చూసుకోవాలి. అర్థమైందా? నువ్వు నీకు అత్తమ్మ నా అమ్మ నాయనగా మారిపోవాలి. నువ్వు నాకు పెళ్ళి అవుతా మీ అమ్మ నాయన నా అమ్మ నాయనగా మారిపోవాలి. ఏ అభ్యంతరాలున్నా ముఖం మీద చెప్పేయాల, నాకు ఇది నచ్చట్లేదు. దాచిపెట్టుకోండకూడదు, లోపల పెట్టుకొని వీడు ఇట్టున్నాడు అట్టున్నాడు. ఓకే, అడ్జస్ట్ అవ్వాలి, అది కరెక్టే. నేను కొన్ని దగ్గరలో అడ్జస్ట్ అవ్వాలా, నువ్వు కొన్ని దగ్గరలో అడ్జస్ట్ అవ్వాలా. అడ్జస్ట్ అవుతాం, కానీ అది చెప్పుకోవాలా ముందు. నాకు ఇది నచ్చలేదు, నాకు ఇట్లా ఉంటే బాగున్ను, లేదా మీ ఫ్యామిలీలో నాకు ఇది నచ్చట్లేదు. ఓకే, నేను మా కుటుంబం చెప్తాను, నచ్చలేదు, ఏదో మనకు సాధ్యమైంది మనం చేసేదానికి చూస్తాం. సాధ్యమైనంత వరకు ట్రాన్స్పరెన్సీ ఉండాలి ఇద్దరి మధ్య. అర్థమైందా? ఆమె మనసులో ఏదో ఓడైంది ఇట్ట ఏదో ఇది చేస్తున్నాడు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇట్ట చేస్తున్నారు, అది పెట్టుకోండకూడదు. నేను అటు పెట్టుకోండకూడదు. నాకేంది భార్య అంటే నేనే, అది ఇంకో మనిషి కూడా నేనే అనుకుంటాను నేను నా దృష్టిలో. ఆమె ఫ్యామిలీ నా ఫ్యామిలీ, అసలు ఆమె నేను అనుకునేస్తాను. నేను ఒకవేళ ఏమన్నా అయితే కూడా ఇంకా ఏమైనా చెడు మంచి జరిగినా ఏం జరిగినా ఆమె జీవితంలో ఒకటే, ఆమె ఎంత ఇదవుతుందో నేను అంతే ఇదవుతాను. ఒకే మనిషే, ఇద్దరు కూడా కాదు అనుకునేస్తాను నేను. అంత ఇదిగా నన్ను ప్రేమించే వాళ్ళు నాకు వస్తే నేను కాదన్నమా, చేసుకుంటాను ఖచ్చితంగా. మాట్లాడే చేసుకోవాలి పిల్లతో. ఒకటి
ఇవి ఈ ఆలోచనలు ఉంటే ప్లస్ జీవితంలో ఒక ఇంటికి పోయినప్పుడు మనుషుల మీద ఆశ, ప్రేమ, ఒక మాట మాట్లాడితే ప్రేమగా మాట్లాడేది, మంచిగా మాట్లాడేది అందరితో, ఇది ఉండాలి. అట్లా ఉండే మనిషి వస్తే నేను మారిపోతానమ్మా, ఆ మనిషి కోసం నేను మారుతాను కావాలంటే. నేను ఎక్కడ తిరగను కదా, ఆ అమ్మాయికి తిరగాలని ఆశ ఉంది అనుకో, చూపిస్తాను కావాలంటే. ఎక్కడికన్నా పోతాం, మారుతాను, నేను మారుతాను కావాలంటే. అట్లా ఉండే మనిషి వస్తే మళ్ళీ ఇంటికి పోయినాక మళ్ళీ నువ్వు పెట్టాను నేను ఇట్లా కూర్చుంటా కూడా ఉండకూడదు. ముఖం తిప్పులు, మూతి తిప్పులు ఉండకూడదు. నేను అన్ని పనుల్లో సహాయం చేస్తాను. వంట చేస్తావా, నేను సామాన్లు కడతాను. నువ్వు ఇంకేమైనా చేస్తావా, కొన్ని కూరగాయలు కూడా తరిగిస్తాను నీకు వంటకి. నాకు లైట్గా వంట వచ్చు కాబట్టి కొంచెం నాకు వచ్చింది నేను చేస్తాను, నువ్వు నేర్పించవచ్చు. అట్లా బాగుంటుంది. అదే స్ట్రెస్ రిలీఫ్ మా. ఆడ ఉద్యోగం చేసి వస్తాము, కాసేపు ఫ్రెష్గా ఉంటుంది, మాట్లాడుకుంటా టైం పాస్. మంచిగా మాట్లాడుకోవాలా, ఒక దగ్గర ఉంటారు కాబట్టి. అప్పుడు ఆఫీస్లో 8 గంటలు జీవితం. నాకైతే అసలు పర్సనల్ లైఫే లేదు మా. అట్టే అయిపోయిందమ్మా. బయట పోయే అవకాశం కాదు నా జీవితంలో. నేను అట్ట అయిపోయి ఉన్నాను. ఇన్ని సంవత్సరాలు నేను కోల్పోయింది. ఒక మనిషి వచ్చింది అనుకో, ఇంకా నువ్వు ఊహించు నేను ఏ విధంగా చూసుకుంటాను ఆ మనిషిని. నాకు ఉద్యోగం తప్ప వేరే ఇది లేదు కదా. నేను ఎన్నిసార్లు ఆఫీస్లోనే ఉండిపోతానే, అట్నే కూడా ఒక్కొక్కసారి చాలా సేపు ఉండిపోతానే, 1 గంట 2 గంటల దాకా కూడా ఆఫీస్ వాళ్ళు ఏం చెప్పరు. నాకే పిచ్చి. ఇంటికి పోయి ఏం బేకపోతాము, ఎవరు ఉండరు. నాకేమన్నా భార్య ఉండదా, లేదంటే పిల్లలు ఉండారా, ఏమన్నా పోయి కూర్చొని చేసేదానికి ఎవరు ఉండరు, అడిగేవాళ్ళు. రూమ్కి పోతే బోర్ కొట్టేస్తుంది. రూమ్కి పోతే బోర్ కొట్టేస్తుంది, పోతాను. ఆఫీస్కి పోతే నాకు అది చేస్తున్నంతసేపు అదే ప్రపంచం మా. నాకు ఏం చెప్పాలో తెలియదు నాకు. దేవుడు అట మర పెట్టేసి ఉండడు. కూర్చున్నానంటే టైం తెలీదు. ఒక్కోసారి అయితే పద్దన్నే పోయి కూర్చునేస్తాను. భగవంతుడు ఓపిక ఇస్తున్నాడు నీకు. అది కూర్చొని చేసేదానికి వరకు కూడా అవి అంతా లేవమ్మా. బాగుండదు. భగవంతుడరా అంతా దేవుడు అని చెప్పాలి. అప్పుడు ఎంత బాధపడినా హైదరాబాద్ ఉన్నప్పుడు ఇప్పుడు ఏం లేదు, అంత బాగా అయిపోయింది. వారం 500 మాత్రం మందులకి ఇచ్చేదానికి ఎట్లా చేయలేదు. బాగా భగవంతుడే చూసినాడు. అది ఒకటి భయపడుతుంది, అది రోజు సెట్ అయిపోతాను. ఇంకొకటి ఏం చెప్తాను, నాకు మనం ఒక ఇది ఉండాలి మా చుట్టుపక్కల. ప్రతిదీ నేనైతే జీవితంలో ఎక్కడికి పోయినా నాకు చిన్నపిల్లలలాగా ఇదన్నమాట. నేను కొత్తగా చూస్తాను. చెట్లు, జంతువులు, పురుగులు, పూలు, ఆకులు అన్నీ ఎంతగా కనిపిస్తుంది నాకు లోకం. నేను ఎంజాయ్ చేస్తాను. పోయినప్పుడు అది యాడైనా సరే, నేను ఉన్న దగ్గరలో చుట్టుపక్కల నాకు నా చూపు, నాకు ఏమి ఇష్టం అంటే, నా జీవితంలో నాకు 2 కళ్ళు, ఇవి చాలా ఇష్టం. ఎందుకంటే వీటి వల్ల నేను చూస్తున్నాను ఈ అందాలని అన్నిటిని, ఈ ప్రకృతిని చూడగలుగుతున్నాను, ఈ అన్నిటిని చూసిన వాటిని నేను నా మనసులో అవి కొన్ని ఇది చేస్తాయి మా. కొన్ని చెట్లు అవి కూడా నేను నీకు ఒకటి చెప్తాను చూడు. ఒక చెట్టుకి నేను ఊరికే మనిషికి ఎట్ట మనం ఎట్ట కొడతాము, ఎట్ట హైఫై లాగెట్ట పోయినప్పుడు అట్ట. మరి మా ఆఫీస్కి పోయేటప్పుడు ఒక చెట్టు ఉండింది. ఆ చెట్టుకు నేను రోజు ఇట్ట అని పోయేది ఊరికే, ఆ కొమ్మకిట్ట.
ఆ చెట్టు స్టార్టింగ్లో కొన్ని రోజులు బాగానే ఉండింది. ఆ, అదేమైంది, ఒకరోజు ఇట్లా కొట్టి దానికి ఆ ముళ్ళు చెట్టు అని నాకు తెలియదు. ఆ, అర్థమైందా? దానికి ముళ్ళు వచ్చేసి ఉండదు. ఆ, ఒకరోజు ఇట్లా కొట్టని పోయినాను, ఆ ముళ్ళు చూసేసిన నేను. ఆ, తగలలేదు, తీసేసిన. ఆ. నాకు ఆ ఒక్క ఘట్టం మనసులో ఏమి ఇది రేపించింది తెలుసా? మనుషులు కూడా ఇంతే కదా. ఉమ్, చిన్నప్పుడు ఎవరు ఏమి చెడ్డగా పుట్టరు. ఆ, అది మొగ్గగా ఉన్నప్పుడు ఆ మొక్క దానికి ముళ్ళు లేవు. అప్పుడు నేను బాగా హాయిగా కొడుతున్నాను, అది ముళ్ళుల చెట్టు అని కూడా తెలియదు నాకు. ఆ, ఆ, దానికి ఇంకొక రోజు చూస్తే ముళ్ళులు వచ్చేస్తున్నాయి. ఆ. నేను దాన్ని ఇట్లా తాకలేకపోయినా, ఆపుకున్నాను నేను చెయ్యి కొట్టకుండా. నాకు ఇది మనసులో అది పడింది. మనుషులు కూడా ఇంతే కదా. ఏ మనిషికి మనసులో ఏముందో మనం చెప్పలేం. మనుషులు కొంతమంది మనసులు కలిసే ఉంటాం. మనసులో ఒక ముళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి కూడా ఒక ముళ్ళ పొదలాగా ఉండిపోవచ్చు వాళ్ళు. చిన్నప్పటి నుంచి మనం కలిసే ఉన్నాం, సడన్ గా మారిపోవచ్చు వాళ్ళు. అంతే. అర్థమైందా? నిజమే కదా. అటా మార్పులు మనుషుల్లో వస్తాయి కదా. చెట్టులో కూడా వచ్చిందే. నా మనసులో అంత ఆలోచన వచ్చింది ఆ ఒక్క దాని గురించి. ఊహించు, నేను ఇంకెట్ట ఉంటాను జీవితంలో. అర్థమైందా? నా జీవితంలో వచ్చే మనిషి అది ఎలాంటి మనిషి అయినా సరే నన్ను బాగా ఎఫెక్ట్ చేసేస్తుంది. నేను ఆలోచిస్తాను కాబట్టి అది నాకు ఒక భయం. వచ్చే మనిషి ఎట్టుండాలా మన లైఫ్లో. నాకు భయం ఇదో అడ్జస్ట్ అయిపోతాను. అడ్జస్ట్ కూడా కాదు, ప్రేమతోనే మారిపోతాను నేను. ఆ మనిషి ఎట్టున్నా కూడా నాతో బాగుంటే చాలు. తనకిష్టం వచ్చినట్టు నేనుంటా, నా కోసం మారక్కర్లా. అర్థమైందా? కానీ మనసులో ఒకటి పెట్టుకొని చేయకూడదు, అదే ఉండకూడదు. మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకలాగా ఉండకూడదు. చెప్పుకో, చెడ్డగా అనిపించినా కూడా చెప్పుకోవాలి. అది తీర్చుకుని ఏదో ఒకటి చెప్పి అది అట్లా ఉండకూడదు మనుషులు. అదొకటి నాకు